రమేష్, నువ్వు ఇచ్చిన ఐడియాతో లక్కీకి నాకు జరిగే శోభనాన్ని ఎవ్వరూ ఆపలేరు. లక్కీ ఈరోజు నీ సంగతి చెప్తా. బిందు, చేతిలో ఏంటది? అది ఇది అది ఇది చాలా బాధపడుతున్నాను బిందు. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్య చిన్న కోరిక తీర్చలేకపోతున్నావు. నీకెలా ఉందో కానీ నాకు చాలా సిగ్గుగా ఉంది. తప్పు చేయడానికి నీకు 100 అడ్డదారులు దొరికాయి, కానీ నిజాయితీగా జాబ్ సంపాదించడానికి ఒక్క దారి కూడా దొరకలేదు. అంతే కదా? దేన్నైనా సంపాదించడం నేర్చుకో, దొంగలించడం కాదు. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్య భార్య చిన్న కోరిక కూడా తీర్చలేకపోతున్నావు. నువ్వు దేన్నైనా సంపాదించడం నేర్చుకో, దొంగలించడం కాదు కాదు కాదు. ఇది సార్కి ఇచ్చే, ఓకేనా? Yes, what do you want? I want a job, ma'am. I Govindraju BA pass, good person from Bhimvaram. ఇది సాఫ్ట్వేర్ ఆఫీస్. ఇక్కడ BA కి జాబ్స్ దొరకవు. ఇది పెద్ద MD లా పోజ్ కొడుతుంది. ఏయ్, ఏంటి మ్యాటర్? No matter, only meter. I want job. నువ్వు జాబ్ కోసం రాలేదని నాకు తెలుసులే. నాకు సైట్ కొట్టడానికి వచ్చావు. ఏంటని ఏదో కాన్ఫిడెన్స్ దగ్గరకు వచ్చి నిలబడితే ఫస్ట్ ఫ్లోర్ చూసినట్టు ఇలా చూస్తావు. అయినా నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? పిట్ట మోం దానా. You idiot rascal. పోవే నాయి సిరుపు పెచ్చకారి. అదే భాష. సోలో వచ్చిందా పీక్కుంటావు ఎందుకు? సార్, ఆ కంప్యూటర్ బాగా చేసే అబ్బాయి వాడి పేరేంటి? చంటి వచ్చాడా? రాలేదు సార్. రాలేదా? యూజ్లెస్ గర్ల్. అమ్మాయివి కాబట్టి ఇంతకంటే ఎక్కువగా తిట్టడం లేదు. ఇప్పుడు ఆ కంప్యూటర్ బాగా అవ్వకపోతే మొత్తం పని ఆగిపోతుంది. సార్ ఏం చేస్తాను సార్? నువ్వు కంప్యూటర్ ఇంజనీర్ వా? కాదు సార్. మరి ఎలా చేస్తావు? సార్, ఎంతో మంది మొక్కల గురించి చదివి లెక్కలు రాస్తున్నారు. కాకతీయ గురించి చదివిన వాడికి కంప్యూటర్ గురించి తెలియకూడదని రూల్ ఏం లేదు కదా సార్. నేను చేస్తాను సార్, ఒక ఛాన్స్ ఇవ్వండి. సరే, ట్రై చేయి. ఓకే సార్. దొంగ దొంగ దొంగ. వెల్ డన్. మీ ఆఫీస్ లో BA వాళ్ళకు జాబ్ ఇచ్చే రోజు నన్ను పిలువు. వచ్చి అన్ని కంప్యూటర్ని ఓ చూపు చూస్తా. సమంత అనుకుని పోజు కొడుతుంది. సార్, సిస్టమ్ ఓకే సార్. వెల్ డన్. అతనెక్కడ? వెళ్ళిపోయాడు సార్. అయితే వెంటనే అతన్ని పిలవండి. రెజ్యూమ్ ఇవ్వలేదు సార్. అయిన వాడు నాలాగే జీనియస్. కంప్యూటర్లతో ఆడుకుంటున్నాడన్నమాట. అట్ ఎనీ కాస్ట్ అతన్ని పిలిపించండి. ఎస్ సార్. ఉద్యోగం వచ్చిందా? స్కూటర్ పోయింది. స్కూటర్ పోయిందా? దేశంలో దరిద్రం ఉందని నాకు తెలుసు గాని నీ స్కూటర్ దొబ్బేసేంత దరిద్రుడు ఉన్నాడని నాకిప్పుడే తెలిసింది. అయ్యో గోవిందా. విందు, బయటికి అక్కర్లేదు. నేనే రోజు కలిసి పడుకోవడం వద్దనలేదు, కాపురం వద్దన్నాను. మనిద్దరం లిమిట్స్ లో ఉంటే ఏం కాదు.
జాబ్ వచ్చినప్పుడే వస్తుందిలే. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా.